ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు విమెన్ ఫెలోషిప్ సోమవారం సాయంకాలం స్త్రీలందరూ కూడుకుని దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ నేను ఆరాధిస్తూ గడిపే సమయం తండ్రి. మరి ఈరోజు చాలా పెద్ద వర్షం వచ్చిన తండ్రి, సమయానికి మీరు వర్షాన్ని ఆపి నీ దాసురాలను ఇక్కడ నడిపించి నీ వాక్యము వెదజల్లడానికి నాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు, వినడానికి ఇచ్చిన అవకాశం కొరకు నీ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వివిధ మాధ్యమాల గుండా వింటున్న బిడ్డలు దీవించండి. యూట్యూబ్ ద్వారా, అలాగే జూమ్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి మాధ్యమాల గుండా వింటున్న బిడ్డలు కూడా ఆశీర్వదించండి. ఈ వాక్యము తండ్రి వారి హృదయంలో నాటుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. పెద్ద వర్షం వచ్చింది, అయినా టైంకి ఆగింది కనుక చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. మరి ఈ కార్యం ఎలాగన్నా ఈరోజు జరగాలని నేను ఆశపడ్డాను. ముఖ్యంగా మనకు ఆహారం కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. మన మధ్యలో ఉన్న బ్రదర్ అరుణ్ కదా, అరుణ్ తన భార్య ఝాన్సీ వాళ్ళకు దేవుడు కనికరించి 10 సంవత్సరాలు అయినాక, 9 సంవత్సరాలు అయినాక దేవుడు వారికి గర్భఫలం ఇచ్చినాడు. 2 జన్మించినారు, ట్విన్స్. సో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మీరు ఇప్పుడు పాడుతూ ఉంటే అదే గుర్తొచ్చి, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, గుడ్రాలనే నింద తీసివేయగలడు. మరి వాళ్ళు సంతోషం పట్టలేక మనకందరికి ఆహారం వారే ఈరోజు స్పాన్సర్ కూడా చేసినారు. ఆహారం ఏమి వేస్ట్ కదా, అన్ని భద్రం చేసి రేపు స్టాఫ్ మీటింగ్ ఉంది, మరి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడతాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వాళ్ళు అరుణ్, ఝాన్సీ, మరి 2 పాపలు కూడా ఇక్కడ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక కొత్త శీర్షిక స్త్రీల కొరకు ఆరంభించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. అందుకే ఈరోజు తప్పకుండా నేను రావాలని కూడా నిశ్చయించుకున్నాను. తప్పకుండా ఈ కార్యం జరుగుతుందనే విశ్వాసం నాకు ఉండింది. నేను వస్తాను, నేను వాక్యం అందిస్తాను అని మరి నమ్మిన ఆమె దాని రాదు. అయితే వర్షం ఇంత పెద్దగా పడుతుందంటే ప్రార్థన చేసినాను. దేవుడు మనల్ని ఈ విధంగా కూర్చుకున్నాడు. మనము వాక్యం విడుదలైతే అది ఎప్పుడు నష్టం కదా, ఎందుకంటే యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. వివిధ మాధ్యమాల గుండా మరి ఎంతోమంది వింటారు, వేల మంది. మొన్న ఫ్యామిలీ రిట్రీట్ అయింది కదా బంజారా హిల్స్లో. మీరు ఎంతమంది వచ్చినారు ఫ్యామిలీ రిట్రీట్కు? వచ్చినారు, వెరీ గుడ్. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు. కీర్తనలు 11:3 మీకు ఉపదేశించినాను. అయితే అది ఇప్పుడు వేల మంది యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఒక స్త్రీ కొరకు ఒక సిరీస్, అంటే అనేక రీతిలో సిరీస్, శీర్షికలు, కుటుంబాల కొరకు మరి అనేక అంశాల మీద నేను మాట్లాడినాను. సిరీస్ అంటే శీర్షికలు మాట్లాడినాను. ప్రార్థన అని, ఉపవాసం అని, మరి హృదయ పరీక్ష అని, శిలువ ధ్యానాలని, అలాగే కుటుంబ విలువలని, సమకూర్చబడుట అని, మరి పరమగీతాలని, ఇలా శీర్షిక చాలా మాట్లాడాను. అది ఇది కూడా నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఒక 20 ప్రసంగాలు చేయాలి ఈ అంశం మీద. 20 ప్రసంగాలు చేయాలి ఈ శీర్షికలో అని. అయితే ఈ శీర్షిక స్త్రీ సౌందర్యం అనే పేరుతో స్టార్ట్ చేస్తున్నాం. ద బ్యూటీ ఆఫ్ ఏ ఉమెన్. స్త్రీ సౌందర్యం అంటే మళ్ళీ సబ్ హెడింగ్స్ ఉంటుంది. ఈరోజు సబ్ హెడింగ్ ఏంటంటే స్త్రీ మరియు ఆమె అంతర్గత సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ. అలాగే నేను ఒక్కొక్క పాయింట్ మీద చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే ఇది చాలా అవసరం స్త్రీలకు. స్త్రీలు ఎప్పుడు కూడా బాహ్యమైన సౌందర్యం మీద ధ్యానం ఉంచుతారు, ధ్యాస ఉంచుతారు. కానీ అంతరంగిక సౌందర్యము అది చాలా ముఖ్యమైనదని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదని, ఇది ప్రతి స్త్రీ పొంది ఉండాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. ఇన్నర్ బ్యూటీ ఆఫ్ ఎ ఉమన్ అంటే స్త్రీని దేవుడు సహజంగానే సుకుమారంగా, సౌందర్యవంతరాలుగా మరి సిద్ధం చేసినాడు. మనకు తెలుసు, మొదట ఆదామును చేసినాడు,
తర్వాత ఆదాం యొక్క పక్కెటం నుండి నారిని చేసినాడు, అంటే సౌందర్యవతి అయిన ఒక స్త్రీని చేసినాడు. అయితే మరి ఈ స్త్రీ, ఈమెకు చాలా ఆధిక్యతలు ఉంది, మరి చాలా ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి ఆమె పొందుకుంది. అంటే పురుషుని కంటే ఆమె సౌందర్యంలోనూ, ప్రవర్తనలోనూ, లేక ఆమె గుణగణాల్లోనూ ఆమె చాలా ముందే ఉంటుంది. మరి పేతురు తన పత్రికలో ఈ విధంగా అంటున్నాడు, మొదటి పేతురు 3వ అధ్యాయము, ఇది ఇన్నర్ బ్యూటీ ఆఫ్ ఎ ఉమన్. ఈ అధ్యాయంలో కొన్ని వరుసలు మీరు చదివితే హీ స్ట్రెస్సింగ్ ఆన్ ద ఇన్నర్ బ్యూటీ, అంతరంగిక సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు. ఒక స్త్రీకి కావాల్సింది మరి అంతరంగ సౌందర్యం. అంటే చదువుదాం ఏమంటున్నాడు పేతురు, మొదటి పేతురు 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం, అంటే కింద ఫుట్ నోట్లో అంతరంగ పురుషుడు అని ఉన్నది. ఇన్నర్ మ్యాన్ అంటే అంతరంగ పురుషుడు. ఇన్నర్ మ్యాన్ షుడ్ లుక్ వెరీ బ్యూటిఫుల్, ద ఇన్నర్ క్వాలిటీస్ షుడ్ బి బ్యూటిఫుల్. అంతరంగ స్వభావము, అంతరంగీకర సౌందర్యం ఉండాలని పేతురు అంటున్నాడు. దాని గురించి వివరిస్తూ స్త్రీ సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎన్ని మాటలు ఉన్నాయి కదా ఒక్క వచనంలో. ఒక స్త్రీ సాధువైన మృదువైన గుణమను అక్షయాలంకారం అంటే క్షయము లేనిది, అంటే ఇట్ నోస్ నో డిస్ట్రక్షన్. సాధారణంగా సౌందర్యం అనేది అది ఇట్స్ ఎ ఫ్లీటింగ్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుండి మీ ఫోటోలు చూడండి, చిన్నప్పుడు ఎట్లున్నారు, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎట్లున్నారు, 15 ఏళ్ళకి ఎట్లున్నారు, మరి మీ కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయినప్పుడు ఎట్లున్నారు, వివాహమైనప్పుడు ఎట్లున్నారు, ఇక మరి పిల్లలను కానీ పిల్లలతో ఉన్న ఫోటోలు, ఇవన్నీ పాత ఫోటోలు చూస్తే సౌందర్యం ఎప్పటికీ నిలిచేదా? కాదు. మనం మారుతూ వచ్చినాము. మన అందము తరిగిపోతూ ఉంది. అంటే వయసు పైబడుతున్న కొలది ఈ అందము శాశ్వతమైంది కాదని మనకు ఎవరు నేర్పకనే మనము తెలుసుకుంటున్నాము. అరే నేను కూడా చూసుకుంటా, అరే కాలేజ్ డేస్లో ఎట్లున్నాను, వివాహం అయినప్పుడు ఎంత బాగున్నాను, ఇట్లా వచ్చి ఆఖరికి వయసు పైబడుతుంటే మరి ఇలాగా ఆకారము, ముఖవర్చస్సు, అవయవాలన్నీ ఇలాగూ క్షయించిపోతుంది కదా అని అనుకుంటాం మనం. కానీ ఒకటి క్షయించదంట, క్షయింపని అక్షయాలంకారము గల మరి మీ హృదయపు అంతరంగ స్వభావం, దీనికి క్షయము లేదు. ఈ బాహ్యమైన దానికి ఏమున్నది? క్షయం. అది పాడైపోతుంది అందం. అంటారు కదా కొందరు, అయ్యో ఇంత పాడైపోయినారు మీరు అని అంటారు. ఏదో జబ్బు వస్తే పాడైపోతుంది అందం కదా. ఇది ఈ అందము అంతరంగ స్వభావము లేక అంతరంగీకర సౌందర్యం, అంతర్గత సౌందర్యం, దాని క్షయము కాదంట. అంటే ఇట్ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్. అందుకే అంటున్నాడు అనమాట, ఈ అక్షయాలంకారము గల మరి మీ హృదయపు అంతరంగ స్వభావం, దీనికి నాశనము లేదు, ఇది మీకు అలంకారముగా ఉండవలెను, ఇది దేవుని దృష్టికి మిగుల ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు చాలా దీనికి వెల కడతాడు. సహజ సౌందర్యం అన్నమాట. అంటే ఏదో మనము అది అద్దుకున్నందుకు, ఇది రుద్దుకున్నందుకు, లేక అది పెట్టుకున్నందుకు, ఇది తగిలించుకున్నందుకు వచ్చే అందం కాదు అది. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అంతరంగం నుండి అందము సహజంగా వచ్చేస్తుంది. అదే కొందరు చూసినప్పుడు ప్రార్థన చేసేవారిని, భక్తి పరులను, మరి మంచి స్వభావం గల స్త్రీలను చూడగానే మనకు ఒక అట్రాక్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో వేసుకున్నది కాదు, నగలు వేసుకున్నది కాదు, పట్టు చీరలు కట్టుకున్నది కాదు, చాలా వైభవంగా కనబడినది కాదు, కానీ దేర్ ఇన్నర్ బ్యూటీ
అట్రాక్ట్స్ అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ ఇన్నర్ బ్యూటీ లేక మరి అంతరంగ సౌందర్యం మరి ఒక విశ్వాసురాలైన స్త్రీకి చాలా అవసరమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది అందం గురించి అంటే, మీరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్తారు. నాకు తెలుసు ఏమైనా వాక్యం చెప్తారంటే 31:30 సామెతల గ్రంథంలో ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సామెతలు 11:22లో ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అంటే ఇక మీరు చెప్పుకుంటూ పోతారనమాట. కానీ ఈ అందాన్ని అంటే ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడే ఇస్తాడు. నాకు ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. లూకా 9:29లో, లూక్ 9:29లో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపం ఏమైందట, మారిపోయిందట. ఒక విశ్వాసురాలైన స్త్రీని చూడండి, ఒక దేవుడు లేని స్త్రీని చూడండి. ఒక విశ్వాసురాలు, ఆమె ఏమీ ఆభరణాలు ధరించకున్నా ఆమె చాలా కాంతివంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె దేవునితో కనెక్ట్ అయి ఉన్నది. ఆమె బంధము దేవునితో ఉన్నది కాబట్టి ఆమెకు చింత లేదు, చీకు లేదు, భయం లేదు, భీతి లేదు, సంతోషంగా ఉంటుంది. అదే ఒక ధనవంతురాలను చూస్తే, మరి దేవుడు లేని ధనవంతురాలైనా కానీ ఆమెకి ఎప్పుడు చింత ఉంటుంది. చింత రాగానే నొసటి మీద ఏమొస్తుంది, కుచ్చులు వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా ఆధునిక పరికరాల్లో నొసటి మీద కుచ్చులు లేకుండా ఏం చేయాలి, మూతి మీద మడతలు లేకుండా ఏం చేయాలి, ముక్కు కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి, కన్నులు చాలా ప్రకాశవంతంగా ఉండాలి, ఏం చేయాలని నేను చెప్తా ఈరోజు. అందంగా ఉండాలంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రం, నేను ఈరోజు కూడా ఒక స్త్రీకి చెప్పిన, దివారాత్రం దేవుని వాక్యం ధ్యానిస్తే నీ శరీరంలో ఉన్న కంతులు, కణతలు, అవి ఏంటవి బొడుపులు, ఇవన్నీ ఫట్ కరిగిపోతుంది. ఎందుకంటే వాక్యం అంటే అగ్ని. వాట్ ఈజ్ వర్డ్? ఇట్ ఈస్ ఫైర్. కరిగిపోతుంది. కాబట్టి వాక్యము ధ్యానించాలి. అయితే నేను ఒక దగ్గర చదివిన, ఏ బ్యూటిఫుల్ ఉమెన్ యూజెస్ హర్ లిప్స్ ఫర్ ట్రూత్ అంట. ఒక స్త్రీకి అందం ఎలాగొస్తుంది అని మనం ఆలోచిస్తే, అందము ఒక సత్యం మాట్లాడే స్త్రీకి సహజమైన అందం ఉంటుంది. మీరు ఒప్పుకుంటారా? ఆమె ధైర్యంగా ఉంటుంది, పిరికిదానిలా ఉండదు, ఆమె సత్యమే మాట్లాడుతుంది, ఆమె ఎవరికి భయపడదు, దేవునికే భయపడుతుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అందం రాదా? ముఖం మీద కుచ్చులు వస్తాయి? రానే రావు. ముడతలు రానే రాదు. ఆమె ఎప్పుడు సంతోషం ఉంటుంది కాబట్టి ఆమె మరి ముఖవర్చస్సు కూడా ముడతలు లేకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఎప్పుడు దేవునిలోనే ఉంది కాబట్టి ప్రకాశవంతమైన మరి ముఖము దేవుని ముఖం. మనం ఒక వాక్యం చదువుతాం కదా, కీర్తనలు 34:5 వారు ఆయన తట్టు చూసినప్పుడు వారి ముఖాలు ఏమైందట, వారి ముఖాలకు ఏం కలిగింది, ప్రకాశించిందంట, వెలుగు కలిగిందంట వారు. అయితే ఒక స్త్రీ ఎప్పుడు సత్యమే పలకాలి. అప్పుడు ఆ పెదవులకు దేవుడు సహజమైన అందాన్ని ఇస్తాడు. మంచి స్వరం కావాలంటే ఒక స్త్రీ ఏం చేయాలంటే ఎప్పుడు దయగల మాటలు పలకాలి. దయను సత్యను ఆమె కంఠమునకు హారం. మనం అనుకుంటాము మనము బంగారం వేసుకుంటేనే అందంగా ఉంటాము. బంగారం అదొక లోహం, ఒక మెటల్, అంతేగాని మనల్ని దేవుడు తన రూపంలో చూసుకున్నాడు, తన ఊపిరి పోసినాడు. కాబట్టి గొలుసు లేకున్నా మీరేమి బాధపడే అవసరం లేదు. సామెతలు 3:3 అనుకుంటా, దయను సత్యమును నీ కంఠమునకు హారంగా ఉండాలి. ఇంకో దగ్గర నీ దేవుడే యెహోవాయే నీకు భూషణంగా ఉంటాడు, డైమండ్ లాగా ఉంటాడంట, ఆయన కిరీటంలాగా ఉంటాడంట. అంటే చూడండి, దేవుని కలిగి ఉండుట ఎంత భాగ్యమై ఉన్నది. కనుక నీ స్వరం ఎప్పుడు కూడా మంచిగా దయగల మాటలు మాట్లాడితే రాజు స్నేహితుడు అవుతాడంట. దేవునికి స్తోత్రం. నాకు మొన్న చార్ల్స్ కిర్క్ గారు హఠాన్ మరణం నన్ను చాలా కదిలించింది, బాధపడ్డాను. అయితే ఇతనికి ట్రంప్ ఎలాగో స్నేహితుడు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే మాట నా ముచ్చట్న, 31 ఏళ్ళ యంగ్ మ్యాన్కు ప్రెసిడెంట్ ఎట్లా స్నేహితుడైనాడంటే, ఆయన మరి సంభాషణ, ఆయన తెలివి, ఆయన జ్ఞానం, ఆయన వాయిస్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన స్పీచెస్ కానీ ఆ రాజునే అట్రాక్ట్ చేసేసింది. ఆ యుఎస్ఏ రాజు ఎవరు? ట్రంప్. ఆ ట్రంపే స్నేహితుడు అయిపోయినాడు. అంటే మరి ఇప్పుడు ఆయన భార్య, ఈయన చనిపోయినాక ఈయన భార్యను ట్రంప్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదరిస్తున్నాడు, కౌగలించుకున్నాడు, బిడ్డను కౌగలించుకున్నాడు.
చూడండి, అలాంటి మరి స్వరం కావాలని మనం కోరుకోవాలి. ఈ స్వరాన్ని నీవు బొబ్బలు పెట్టడానికి అరుపులు, కేకలు, చెడ్డ మాటలు, బూతులు, శపించడం వాడొద్దు. ఇది ఈ స్వరం అనేది స్వరపేటిక. ఇది ఎంత గమ్మత్తుగా దేవుడు చేసినాడు. నువ్వు నన్ను చేసిన విధానం చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. 33 ఏండ్ల నుండి నేను వాక్యం ప్రకటిస్తే నా స్వరం ఎంత బాగా కాపాడినాడు దేవుడు. ఎంత బాగా, మీకు సంతోషం లేదా? దేవుని స్తోత్రం. స్వరం కాపాడిండు. శరీరము మరి వృద్ధాప్యంలోకి వస్తుంది కానీ స్వరానికి తేడా లేదంటే ఎవరు కాపాడినారు? ఇది దేవుడే. ఈ స్వరాన్ని మనం మిస్యూజ్ చేయొద్దు. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని తూలనాడొద్దు, బూతులు అస్సలే రావద్దు. ఇంట్లో భర్తలు తిట్టొద్దు, పిల్లలు తిట్టొద్దు. తిట్టడానికి కాదు, ఎంతో అద్భుతంగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మంచి మాటలు దట్స్ యువర్ బ్యూటీ. ఊరికే భర్తను తిట్టి, పిల్లల్ని తిట్టి. ఎవరోనట్ట మంచి 16 ఏళ్ళ అమ్మాయి చెప్పిన మాట వినకుండా ఇనుప దాంతో తల కొట్టిందా, తలంతా బొడిపలు. ఎంత కర్కశమైన స్త్రీలు ఉంటారా? వాళ్ళు క్షమాపణ అడగాల దేవుని దగ్గర. గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం? అదే అని ఇష్టం వచ్చి కొట్టేస్తారా? ఎవడిచ్చినాడు అధికారం ఇలా కొట్టడానికి? అదే పాశ్చాత్య రాజ్యంలో ఒక మరి గట్టి మాట మాట్లాడితే కూడా ఆ పిల్లలు పోయి 911 ఫోన్ చేస్తే తల్లిని తీసుకుపోయి ఎక్కడేస్తారు? జైలు వేసి పడేస్తారు. పేరెంట్స్ ఒక్క మాట అనొద్దనే రూల్ అక్కడ. కొట్టితే ఇంక అంతే పని. పిల్లలు కంప్లైంట్ చేసినారంటే, లేకపోతే నైబర్స్ కంప్లైంట్ చేసినా వాళ్ళకి సజా ఉంది. అలాంటి పనులకు ఎందుకు పోవాలి మనం? కొద్దిగా ఓపిక కావాలి కదా. పిల్లలు కన్నా తల్లికైనా తండ్రికైనా ఓపిక కావాలి. ఇప్పుడు 2 ట్విన్స్ను పెంచుతున్నారు వీళ్ళకు సహనం లేకుంటే వాళ్ళు పెరుగుతారా? నిద్ర లేని రాత్రులు ఉంటాయి, కన్నులు గోటీలు కావాలి, నిద్రలే ఉండదు వాళ్ళని పెంచుతాను. కానీ ఆ సహనానికి ఉన్న ఫలం దేవుడు ఇస్తాడు. మరి గర్భఫలం లేనప్పుడు 9 ఏళ్ళు పిల్లలు లేనప్పుడు నానా అవస్థలు పడలేదా? బంధువుల మాటలు, వాళ్ళ హేళన, ఇవన్నీ వినొచ్చు వాళ్ళు, నాకు తెలియదు. కానీ బాధలు, మనసు బాధ, ఇవన్నీ కన్నీళ్ళు, దుఃఖం అంతా ఎగరగొట్టేసినాడు కదా దేవుడు. నీ అంగలార్పును నాట్యంగా మార్చినాడు. కాబట్టి మన స్వరం ఎన్నో మేళ్లను మనం అనుభవిస్తాం. ఈ గొంతు లేకుంటే ఆహారం కూడా మింగలేము కదా. దేవుడు ఇచ్చిన స్వరాన్ని మంచిగా వాడుకో. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. ఇంటిలో ముఖ్యంగా వాతావరణాన్ని చెడగొట్టొద్దు. తెలివిగల స్త్రీ అట్లా ఉంటుంది అన్నమాట. కోపము, ఒకవేళ భర్త కోపం వచ్చినా, పిల్లలు నీ మీద అరిసినా జర నెమ్మదిగా ఉంటే ఎంత అద్భుతమైన విధంగా నీ కుటుంబం కట్టబడుతుంది. అటు వారి మీద దేవుని కనికరం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకోటి, మనం ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులు అవుతామో దేవుని దయ మన మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. దయాప్రాప్తురాల నీకు శుభమే, ఎందుకంటే నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కుటుంబం చెక్కు చెదరకుండా ఉంటుంది, పునాదులు పాడుగావు. లేకుంటే నువ్వే నీ గుడారాన్ని పెరిగి పారవేస్తున్నావు అని అర్థం. తర్వాత చెవులు ఉన్నాయి. ఈ చెవులకు నేను కొంతమంది స్త్రీలను చూస్తే అన్ని తూటాలు కొట్టి, అబ్బాయి ఎందుకు అసలు పోనీ ఒక్కటి వేసుకున్నామంటే ఏదో చక్కదనం మంచిదే, పర్వాలే, ఉమెన్ షుడ్ లుక్ బ్యూటిఫుల్, ఐ అగ్రీ విత్ దట్. కానీ ఇవన్నీ కొట్టి 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 అస్సలు దేవుడు ఎంత మంచి చెవులని ఇచ్చినాడు కదా. ఉదయం లేచి దేవుడు మనకి ఇచ్చిన అవయాలన్నిటి కొరకు స్తుతించాలి మొదట. యూ హెవ్ టు థ్యాంక్ గాడ్, బికాజ్ అవయాలు లేకుండా ఎంతమంది ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళని ఏమంటాం లోకం? గుడ్డోళ్ళని. నోరు ఉండి కూడా మాటలు రాకుంటే ఏమంటారు? మూగిది, గుడ్డిది, గూనిది, అవిటిది, కుంటిది అనకుండా నిన్ను కాపాడినాడు కదా దేవుడు. ఏది గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి దేవుడు ఇచ్చిన వాటిని భద్రంగా కాపాడుకోవద్దా? ఈ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలంట. దేవునికి స్తోత్రం. ఉదయం లేచి నువ్వు ప్రతి అవయాన్ని ఇలాగ తడివి, దేవా థ్యాంక్ యూ లార్డ్, ఇవన్నీ అవయాలు నాకు ఇచ్చినావు, నీకు వందనాలు, ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నిటి. ఏ గ్రేట్ఫుల్ హార్ట్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మిగుల విలువగలదంట. చెవులు ఎందుకు ఇచ్చినాడని నేను ఆలోచిస్తే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినాలంట. వినటం వలన అందుకే ఈ చెవులు. ఇప్పుడు దీన్ని నువ్వు బాగా సజాయించి బాగా అందంగా తయారు చేసి దేవుని మాట వినకుంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు దారి తప్పి నశించిపోతావు. కాబట్టి దేవుని మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. చెవులు దేవుని మాట వినాలి. మరి
నీ చేతులు ఎందుకు? చేతులు ఏం వేస్తారు నాయన, పెళ్ళికి చూడాలా? విశ్వాసులే మళ్ళా మంచి చేతులు, అందమైన చేతులు, చక్కని నున్నగా ఉన్న చేతులు పేడ రుద్దినట్టే రుద్ది 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 అది రుద్ది ఏ డిజైన్ కనబడదు ఆఖరికి. నాకు నేను చేతులు తీసి చూసిన, ఇదేమన్నా ఉందా ఏదన్నా అప్రిషియేట్ చేయడానికి ఉందా అంటే అది ఏం డిజైనో నాకే అర్థం కాదు. చార్మినారా, గోల్కొండనా, అవన్నీ కనబడతాయి నాకు. అరే ఎందుకు వచ్చిన బాధ. పోనీ ఏదో చల్లదనానికి ఇక్కడ ఏదో పెట్టుకున్నాం, లేకుంటే ఈ చల్లదనాన్ని పెట్టుకుంటానంట. అసలు అది పాడు చేసేస్తారు కదా. పెళ్లి రోజు పెళ్లి పిల్లని తయారు చేయడం ఓవర్ చేసేస్తారు అన్నమాట, ఓవర్. ఈ మధ్యలో ఒక పిల్ల, నా దగ్గర ఉండే పిల్ల వివాహం ఉంది నవంబర్లో. నేను చెప్పిన, ఖచ్చితంగా చెప్పిన, నువ్వు ఫ్రాక్ వేసుకుంటే నేను రానని చెప్పిన. ముందే ఉన్నది ఇంత లావుగా, మళ్ళీ దానికో ఫ్రాక్, మళ్ళీ ముందంతా ఓపెనింగ్, మళ్ళీ పాస్టర్లు వివాహం చేయాలి, వాళ్ళకు కూడా అబ్బెట్టుకుంటుంది కదా. మంచిగా భారతీయ సాంప్రదాయం ప్రకారం మంచి చక్కగా చీర కట్టుకొని వేయిలు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది. షెరిల్ వివాహంకు నేనన్నా, నువ్వు ఫ్రాక్ వేసుకుంటా? నేనేదో ఫ్రాక్ వేసుకుంటా, అది నా దేశ సాంప్రదాయం కాదన్నది ఆమె. చీరనే కట్టుకుంది, దేవుని స్తోత్రం. అయితే దాన్ని డీసెంట్గా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది అంటే లేనిపోనివన్నమాట. ఇంగ్లీష్లో అంటారు డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. పులిని చూసి నక్కేం చేసేదట, పులి నక్క పులిని చూసి పులిలా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది అది? కానీ మంట పడుతుంది కదా. అటువంటి పనులు చేయొద్దు. ఉన్నోళ్ళు చేసుకుంటారు, ఓకే, దే ఆర్ వెరీ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్, వాళ్ళు కొన్ని డబ్బులంతా బాగున్నది, అందుకొరకు వాళ్ళు చేసుకుంటారు. నీకేమో అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు లేనిపోని ఆడంబరాలు. అంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాం, తప్పకుండా తగ్గింపబడతాను. లేమికి దిగజారిపోతాం. అలా ఎప్పుడు చేద్దాం, మనకెంత ఉందో అంత. లేదు మేము ఇంత చూపెట్టుకోవాలి, అంత చూపెట్టుకోవాలి. దేవుని అనుగ్రహం అలాంటి వివాహాల్లో ఉండదని నేను 100% పాలు చెప్తున్నాను. మీరు నన్ను కోపగించినా చెప్తా ఈ మాట. చాలామంది ఆడంబరాలకు, మరి వాళ్ళ అందం కొరకు వేరే వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టి. ఒక ధనవంతురాలైన స్త్రీ, ఆమె 10,000 పెట్టి ఒక చీర కొనుక్కుంటుంది. నీ జీతమే 10,000 అయితే 10,000 తీసి చీర కొంటాం. ఏం తెలియదు. మరి పిల్లలు ఏం తినాలి? పిల్లలకు ఫీజు కట్టొద్దా? పిల్లలను కష్టపడి చదివించవా? నీ భవిష్యత్ ఏంటి? వాళ్ళని చూసి నేను అలాగ ఉండాలి, వీళ్ళని చూసి నేను అలాగ. అందుకే యేసు మీద లక్ష్యం ఉంచాలి. దేవుని స్తోత్రం. లుక్ టు జీసస్. అందుకే పౌలు ఎన్ని మాటలు అంటున్నాడు? Hebrew 12:1 అంటున్నాడు, విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించి వాడైనా యేసు వైపు చూడు, యేసు మీద లక్ష్యం ఉంచు. నువ్వు అటు ఇటు చూస్తే దారి తప్పుతావు. నీకు అనవసరం వేరే వాళ్ళు ఎట్టున్నారు. నీ బట్టలకు వేసుకున్నందుకు నీకు గౌరవం ఇస్తే అది నీ చీరకే ఘనత, నీకు కాదు. నీ ఒక గుణవంతురాలు, ఒక సౌందర్యవతి, నీకు అందరికమైన సౌందర్యం ఉంది, భక్తిపర్రాలు, దేవునితో చాలా సన్నిహితమైన బంధం. అంటే నేను అంటున్నావు, 100 రూపాయల కాటన్ చీర కట్టుకున్నా నీలో నుండి ప్రభావం ఇతరులకు బయలుదేరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు విల్ బికమ్ ఏ పవర్ స్ట్రక్చర్. తప్పకుండా నీ ప్రభావం ఇతరుల మీదకి వస్తుంది. ఏం లేదు, తెలివి లేదు, అటు జ్ఞానము లేదు, అటు ధనము లేదు, ఇటు ఆరోగ్యం లేదు, కానీ పైన పటపట, పైన పటారం, లోన లోటారం, ఫుల్ షుగరు, ఫుల్ బీపీ. రోగం నయం చేసుకో మొదట, మీద కప్పుకుంటున్నావన్నీ అవసరం లేదు. హ్యావ్ ఎ కాంటాక్ట్ విత్ గాడ్, ద ఓమ్నిపోటెంట్ గాడ్. అది చాలు నీకు. నీకు ఉన్నదంటే వేసుకో, దాంట్లో తప్పేం లేదు. నేను చెప్తున్నది ఏంటంటే అప్పు చేసి వేసుకునే అవసరం అసలే లేదు, అసలే లేదు. ఇన్స్టాల్మెంట్ మీద ఆభరణాలు, ఇన్స్టాల్మెంట్ మీద పట్టు చీరలు, ఆఖరికి కుక్కర్ కొన్నా కానీ దానికి ఇన్స్టాల్మెంట్, అన్నీ ఇన్స్టాల్మెంట్లే. మరి నీకు ఎట్లా? నీకు ప్రాపర్ ప్లానింగ్ లేకుంటే నీ కుటుంబం ఎట్లా వర్ధిల్తుంది? నీకు పొదుపు స్వభావం కూడా లేదు. నేను ఒక పేద విధవరాలకు 1000 రూపాయలు మన చర్చ్ నుండి, చాలా పేదవానికి నాకు చిన్న ప్రేరణ కొలది సాయం చేస్తూనే ఉంటాను. నెలకు వచ్చి 1000 రూపాయలు తీసుకుపోతుంది. ఎందుకంటే ఏదైనా రేషన్, ఇప్పుడైతే మనకు సన్న బియ్యం ఇస్తున్నారంట కదా రేషన్ షాప్లో. స్తోత్రం చెల్లిస్తున్నా, దేవునికి స్తోత్రం. మన చీఫ్ మినిస్టర్ను దేవుడు దీర్ఘాయుస్, మంచి ఆరోగ్యం ఇచ్చును గాక, రేవంత్ రెడ్డి గారిని దీవించును గాక. మరి పేదల మీద చాలా శ్రద్ధ అన్నట్టు. బస్ కిరాయి కూడా ఫ్రీ, బియ్యము ఫ్రీ,
కరెంట్ బిల్ కూడా కన్సెషనా, దాని తర్వాత ఇప్పుడు 15,000 ఇస్తాడంట కదా పాకెట్ నింపుకోవడానికి. అంటే ఇన్ని వసతులు ఇచ్చినాడు. నిజంగానే మరి తెలంగాణ ప్రజలు, స్త్రీలు ధన్యులని చెప్పాలి. మరి ఇవన్నీ నీవు మరి నీ కుటుంబ అభివృద్ధి కొరకు వాడుకోవాలి. నీ హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి. హృదయంలో ఒత్తిడి కానీ, స్ట్రెస్ కానీ, చీకటి కానీ, సాతానుడు కాదు నీ హృదయంలో ఉండాల్సింది. నీ హృదయం ప్రభువుకు అప్పగించిన ఒక రక్షణ పొందిన స్త్రీగా ఉన్నప్పుడు నీ హృదయం నిండా సంతోషం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆల్వేస్ బీ హ్యాపీ. ఒక వాక్యం ఉన్నది, మొదటి దశలోని 5:16-15 అనుకుంటా. ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? సంతోషం. ఇక అంతకంటే సౌందర్యం ఏంటి? మనం సంతోషంగా ఉన్నప్పుడు 72 ఫేషియల్ మజిల్స్, అంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఫేషియల్ చేసుకుంటే వాళ్ళు ఇట్లా రుద్దుతూ ఉంటారు కదా, ఇట్లా ఇట్లా ఇట్లా. అవన్నీ రుద్దుడు అవసరం లేకుండానే సంతోషం గుండె నిండుకుంటే మజిల్స్ అన్నీ ఇట్లా రిలాక్స్ అవుతారు. తల మజిల్స్ కానీ స్ట్రెయిన్ అనేది ఉండదు అనమాట. అప్పుడు సహజంగా నీవు అందంగానే ఉంటావు. నీ చేతులకు అందం కావాలంటే దాన ధర్మం చేయాలి. దేవునికి స్తోత్రం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఎవరన్నా బాధలో ఉంటే వాళ్ళని నీ చేతులతోటి పరామర్శించాలి, వాళ్ళని కౌగలించుకోవాలి, ఏం భయపడకని చెప్పాలి. అదంతా బ్యూటీ టిప్స్ అన్నమాట ఫర్ ఎ స్పిరిచువల్ ఉమెన్. ఆత్మీయ సౌందర్యము మనం పెంపొందించుకోవాలి. ఇంప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ బ్యూటీ, నాట్ ఫిజికల్ బ్యూటీ. చూడండి, ఎంత ఈ శరీరానికి మనం రూపురేఖలు దిద్ది, ఎంత సమయము దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసే సమయం, వాక్యం చదివే సమయం, మందిరానికి వచ్చే సమయం కూడా మనం ఎక్కడ ఖర్చు పెడతాము? దేహ సౌందర్యం. అది సబబేనా? నన్ను అడిగితే అది సబబేనా? అసలు కాదు. ఆయన నీతి రాజ్యాన్ని వెతకడానికి ఉన్న సమయం కూడా మనము ఈ మట్టి దేహానికి ఎన్ని హంగులు ఎన్ని హంగమాలు చేస్తుంటాం. అది సబబేనా? కానే కాదు. ఎందుకంటే దేహము పవిత్రంగా ఉంటేనే దేవునికి ఇష్టం. పాపము ఈ దేహంలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇచ్చిన అవయవాలను కాపాడుకోవాలి, తప్పేం లేదు. మరి కొద్దిగా ఎండ వచ్చింది, కొద్ది క్రీమ్ రుద్దుకుంటే తప్పేం లేదు. కొద్ది పెదవులు మారిపోతుంటే బామ్ రుద్దుకుంటే తప్పు లేదు. కానీ లిప్స్టిక్ రుద్దుకొని ఎర్రగా దొండపండులా కనబడితే తప్పు. ఏంది అట్లా చూస్తున్నారు? ఏమవసరం లిప్స్టిక్ చరిత్ర నేను చెప్తాను. అది కుటుంబ స్త్రీలు కాని వారు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ లిప్స్టిక్ ది ఒరిజిన్ ఏంటని గూగుల్ వెతికితే భోగమోళ్ళు వేసుకుంటారు. వెరీ గుడ్, ఒక్క మాటలు చెప్పిన రత్నాను. భోగమోళ్ళు వేసుకుంటారంట. అంటే నేను కుటుంబస్తురాలను కాను, ఎవరికి నా మీద అధికారము లేదు, ఐఎమ్ అవైలబుల్ అని చెప్తుందంట. నేను అందుబాటులో ఉన్నా. మరి అది ఇప్పుడు కొందరు పాస్టమ్మలు కూడా వేసుకుంటున్నారు. చాలా బాధ. దే డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ ద లిప్స్టిక్. అవసరం అది మనకు? పెదవులతో సత్యం పలికి, ఆదరణ మాటలు పలికి, దేవుని వాక్యం పలికి, చక్కని ఒక పాట పాడితే నీ పెదవులకు సహజ సౌందర్యం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని ఏం చేస్తాను? నింపుతాను. ఇలాగ ఒక్కొక్క అవయవం చూసుకుపోతే మనం దాన్ని వివరించవచ్చు. ముక్కు, మంచి ముక్కు కొరకు దేవుని స్తుతించాలి. నడ్డి ముక్కు అంటే లోకం ఏమంటుంది? అది వాడు నడ్డి ముక్కు కూడా అంటుంది. అరే దేవాను, అట్లా కాకుండా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు. నన్ను అడిగితే నడ్డి ముక్కున్నా స్తుతించాలి. దేవుడు గొప్పోడు. దేవుని స్తోత్రం. నాకు తెలిసి ఆయన పేరేంటి, ఆయన పాట పాడతాడు కదా, మైకేల్ జాక్సన్ అందంగా ఉండినాడు, బ్లాక్ ఉన్నప్పుడు. నేను పాత ఫోటో చూడండి, మైకేల్ జాక్సన్ దొడ్డు ముక్కు, మంచిగా చక్కగా ఉన్నాడు, అందం, పెద్ద కళ్ళు. అతనికి ఏమి ఆలోచన వచ్చిందేమో కానీ నలుపు తెలుపుగా చేయాలనుకున్నాడు. అటు నేను నల్లగా ఉన్నాను, ఐఎమ్ కాల్డ్ ఏ బ్లాక్, సో ఐ వాంట్ బి ఫేర్ అని చెప్పి ఆ చర్మం అంతా చెక్కి ఆఖరికి ముక్కు కూడా చెక్కపోయి ముక్కు ఊడిపోయింది అనుకుంటా. ముక్కు లేదు, ఇక్కడ నుండే ఉంటుంది. నేను అనుకుంటా చెక్కుతుంటే పోయిందేమో, ఊడిపోయిందేమో, నాకు తెలియదు. కానీ యాక్సిడెంట్ అయిందా? నాకు తెలియదు ఆ చరిత్ర. కానీ ఏంటి, అందానికి పోయి ఆఖరికి ముక్కు కూడా కొట్టుకున్నాడు కదా అనుకున్నా. బాధ కలిగిన ఒక సినీ తార నాకు తెలుసు, పేరు మీకు తెలుసులే, నేనేం చెప్పాను. కానీ మంచి దొడ్డు ముక్కుతో చాలా అందంగా ఉండే. ఇక ఆమె చిక్కడం మొదలుపెట్టింది, ఇటు సైడ్ అటు సైడ్. ఇంత గలీజ్గా ఉంది తెలుసా నాకు అసలు. ఆమె ముఖం మీద ఆమె త్రిపుర సౌందర్యం, భూలోక సౌందర్యం అంటాను. దేవుడిచ్చిన సౌందర్యం కంటే మన సొంత బుద్ధులతోటి మన అందం పెరుగుతుంది అంటారా మీరు?
ఎంత రంగులు పూసుకున్న స్త్రీ అయినా కానీ చూడగానే తెలుసు, ఓహో ఈమె మేకప్ వేసుకుంది, ఈమె ఏం వేసుకుంది, మేకప్. క్రీమ్ పెట్టడంలో తప్పు లేదు, కొద్దిగా నూనె రాసుకొని బాడీని మంచిగా మసాజ్ చేసుకొని చక్కగా పెట్టుకున్నాం, ఆరోగ్యం తప్పు లేదు దాంట్లో. కానీ నీ సౌందర్యము, ఈ రాజు నీ సౌందర్యము కోరుతున్నాడు. ఏ రాజు? నీ భర్త. ఎక్కడున్నమాట? వెరీ గుడ్. ఎవరన్నారు అది? వెరీ గుడ్. సామ్స్ 45లో ఒక మాట చూస్తే మన సౌందర్యము కేవలం మన భర్తల కొరకే దేవుడు మనలో సౌందర్యంగా ఉంచింది. 45:7-10 కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యం కోరినవాడు. అతనికి నమస్కరించు, అతన్ని గౌరవించు, లోబడు. భర్త నీ సౌందర్యం కోరుతున్నాడు. యూ షుడ్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఇంట్లో ఉన్నప్పుడేమో చిప్పిరి తల, పాత డొక్కు నైటీ వేసుకొని అటు ఇటు పిచ్చి తిరిగి భర్త మీద కోపం, పిల్లల మీద కోపం, సామాన్లు ఎత్తేయడం. సుల్తాన్ బజార్ ఇప్పుడు షాపింగ్ పోతున్నామంటే ఓ ఏం ఆభరణాలు, ఏమి రంగులు రుద్దుకొని బయటికి వెళ్తారు. ఏమన్నా అవసరమా? అసలు ఎవరు అప్రిషియేట్ చేయాలి నిన్ను? నీ భర్త దృష్టిలో నువ్వు అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు భర్త అని డోంట్ టేక్, భర్తను గ్రాంటెడ్గా తీసుకోవద్దు, అట్లా అనుకోవద్దు. భర్త అంటే దేవుడిచ్చిన శిరస్సు కాబట్టి భర్త దగ్గర నువ్వు ఉన్నప్పుడు మంచిగా స్నానం చేసుకొని శుభ్రంగా చక్కగా మంచిగా నున్నగా చక్కగా కనబడాలి. బయటికి పోయి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నలుగురు మెచ్చుకునే దానికంటే, నలుగురు కన్ను నీ మీద పడి నీ వెంటబడేదానికంటే నీ భర్త దగ్గర నీవు నమ్మకంగా, యథార్థంగా, సత్యవంతురాలుగా, పాపము లేకుండా ఒక పరిశుద్ధురాలుగా ఉంటే దేవుని దయ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద దిగి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల మార్గం అంట రాజమార్గం. వంకర త్రోవలకు పోకూడదు స్త్రీలు. మరి మీరు అత్తలుగా ఉన్నారు, తల్లులుగా ఉన్నారు, ఇక్కడ వినేవాళ్ళల్లో కూడా ఉంటారు. మీ కోడలు కానీ మీ బిడ్డ కానీ ఎంత లోనెక్కేసి ఒక చిన్న షూలేస్ లాగా మాత్రం వెనక గట్టి వీపంతా చూపెడతాం, మీరు అడగరా? మీరు వాళ్ళ కోపం వచ్చిన పనులు ప్రేమగా చెప్పండి, బిడ్డ ఇది మన ఇంటికి తగదు, మన సాంప్రదాయానికి తగదు, ఒక మాట చెప్పండి, భయపడకండి. ఓ ఆమె ఏమంటదో, ఓ కొడుకు బుద్ధి కోసం రాని కొడుకు, వానికి కూడా బుద్ధి చెప్పండి. ఇది మన 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 మరి ఫ్యామిలీ ప్రెస్టేజ్కి ఇది తగదు. నేనైతే చెప్తాను, ప్రేమగా చెప్తాను. వింటే వినని, వినకపోతే వినకపోని, నా ప్రార్థన బలమైంది అయితే విని తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మారి తీరాలి. అవును, మరి కోడళ్ళు అంటే వేరే సాంప్రదాయం నుండి మన ఇంటికి వచ్చినారు. మన కడుపున పెట్టిన బిడ్డలు మన మాట వింటారు. ఇంటికి వచ్చిన కోడలు వినాలంటే కొద్ది కష్టమే అది. కానీ ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మనల్ని చూసి వాళ్ళు మారిపోవాలి, మనల్ని చూసి మారిపోవాలి. ఒకసారి మంచి కలర్ చీర కట్టుకొని నేను మా పెద్ద కొడుకు ఇంటికి పోయినా. అంటే ఎప్పుడు వైటే కదా వేసుకుని, వాళ్ళు సంతోషపడతారని అనుకున్నా నేను. మంచిగా కలర్ బ్లౌజ్, కలర్ చీర. వాళ్ళు ఇట్లా చూస్తున్నాను. ఏమైందిరా అంటే, మాకు నచ్చడం లేదమ్మా మేము ఇట్లుంటే, నువ్వు మంచిగా వైట్ వేసుకొని ఉన్నా. అమ్మ నేను గెలిచిన అనుకున్నంటే వాళ్ళకు రావాలా విలువ కదా. మరి నేను ఏమేమి త్యాగం చేసినా సేవకని తెలివి రావాలనుకున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి మన ప్రవర్తన చూసి వాళ్ళు మారిపోవాలి. డెఫినెట్లీ చేంజ్ విల్ కమ్ ఇన్ అవర్ హౌస్. మనం ఇవన్నీ కూడా పాటించాలి. చూడండి, మనల్ని ఎవరైనా ద్వేషించినారనుకో, మనకు దేవుడు గొప్ప యుద్ధోపకరణం ఇచ్చినాడు. ఏంటది? ప్రార్థన. అవునా కదా? ఇప్పుడు నీ కుటుంబస్తులే ఉంటారు, అవి ఇవి చెప్తారు మన మీద. భర్త కొన్నిసార్లు మనల్ని తూలనాడుతుంటాడు, మన బాధ అర్థం చేసుకోవడం. వెంటనే ముఖం మార్చుకుంటే మన సౌందర్యం ఏమవుతుంది? పాడవుతుంది. అవునా కదా? సో కీప్ ఏ బిగ్ ఫేస్, సాడ్ ఫేస్, దుఃఖం, ఏడుపు. కొందరు స్త్రీలు సౌందర్యం ఎట్లా పోగొట్టుకుంటారో కూడా చెప్తాను నేను. గుండె కొట్టుకుంటారు ఇట్లా ఇట్లా ఇట్లా. అరే గుండె కొట్టుకుంటే చచ్చిపోతావు నువ్వు. ఎందుకు గుండె కొట్టుకుంటావు? నీవు తెచ్చిపెట్టుకున్నావు గుండె. ఎవరిచ్చిన గుండె? దేవుడిచ్చిన. అత్త మీద కోపం దుత్త మీద తీసాడు. ఆయన ఏదో ఒక మాట అంటే నీ గుండె మీద ఎందుకు కొట్టుకుంటున్నావు? అవసరం.
ఈజ్ దర్ ఎనీ నీడ్ అంటే నువ్వు తెలివి లేని దద్దము అని చెప్తాను నేనైతే లేబుల్ అంటిస్తాను. నీకు బొత్తే జ్ఞానం లేదు. కొందరు తల కొట్టుకుంటారు, భర్త ఏదో అన్నాడు, పిల్లలు ఏదో అన్నారు. అరే నీకు తల మరి మెదడు చెడిపోతే నువ్వే కదా అనుభవించాల్సింది, పిచ్చిదాని అయిపోతావు నువ్వు. అట్లా ఎప్పుడు చేయొద్దు. దేవుడిచ్చిన ఈ అవయవాలన్నీ చాలా సుందరమైనవి, చాలా విలువగలది ఇవన్నీ. మెదడు చెడిపోతే తీసుకుపోయి ఎక్కడేస్తారో తెలుసా మీకు? నిర్దయగా వేస్తారు పిచ్చి ఆసుపత్రిలో. అయ్యో మా అమ్మ అన్నారు, ఏం చేస్తావు, పిచ్చి ఇల్లంతా ఒకటి చేస్తుంది కాబట్టి తీసుకుపోయి కాలు చేతులు కట్టాడు పడేస్తాం. అది నీకు ఇష్టమా? నువ్వు మంచిగా స్టైల్గా డిగ్నిఫైడ్గా దైవజనురాలుగా ఉండాలి కదా, మరి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నీకు గొప్ప యుద్ధాయుధం ఇచ్చినాడు కదా ప్రార్థనని. నిన్ను ఇష్టపడడం లేదు, నీ మీద తప్పు పడుతున్నారు, నువ్వు లేని మరి నిందలు నీ మీద మోస్తే నీకు ఒక మార్గం ఉంది కదా, అరణ్యంలో ఒక మార్గం. వెళ్ళిపోయి నువ్వు ప్రార్థన చేయి, నీ ముఖము కళకళలాడిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ వ్యక్తి నీ ఎదుట నిలవనేరాడు. ఎందుకంటే నీలో శక్తి, ప్రేయర్ పవర్ వచ్చేసింది. అనరారు వాళ్ళు, దేవుని సెలవు లేకుండా ఎవరు అన్నారు. నీ ఎదుట నిలబడలేరు వాళ్ళు. కోడళ్ళు కూడా అణిగిమణి ఉంటారు. మా అత్తమ్మ ప్రార్థన పర్రాలు అంటారు. మా అత్తమ్మ దగ్గర నిలబడ్డానికి నాకు శక్తి లేదంటారు. ఆమె ఒక మాట అంటే మరో మాట నేను అనలేను అంటారు. అవునా కాదా? ఎందుకంటే ఈ అత్తమ్మలో ఏమున్నది? దైవభక్తి ఉన్నది, ప్రార్థనా శక్తి ఉంది. అదే ఆమె అందం, అదే ఆమెకు సహజమైన అందం అన్నమాట. తర్వాత మంచి హృదయం కలిగి ఉండాలి. మందిరానికి రావాలి. ఈ పాదాలు ఎందుకు మందిరానికి రావాలి? దేవుని బిడ్డల సమక్షంలో రావాలా? పాదాలకు గజ్జలు వేస్తారు. గజ్జలు వేసిన వాళ్ళు ఒక్కరి మా ఇంటికి రాని అని పని చేయడానికి, అది మా రూల్. అది నువ్వు గజ్జలన్నా వేసుకో, లేకుంటే గజ్జలు తీసి మా ఇంటికి పనికి రా. ఎందుకంటే నువ్వు గజ్జలు వేసి గల్లు 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 ఒక్కొక్క రూమ్ తిరిగితే నాకు వాక్యం ఎట్లా కుదుటపడుతుంది? నాకు చినుకు మరి మంచిగా చినుకులాగా నాకు పడుతూ ఉంటుంది, నానుతూ ఉంటాను నేను దేవుని వాక్యంలో. దినమంతా దేవుడు మాట్లాడతాడు. నాకు ఎంత అభ్యంతరం అది. వజ్జలు నేను అస్సలు అలౌ చేయను, అవసరం లేదు. చూడండి, ఇవన్నీ ఆర్భాటానికి పోయి అసలైనవి మనం ఏం చేస్తామంటే పోగొట్టుకుంటాం. వీ లూజ్ ద వాల్యుబుల్ థింగ్స్ ఫార్ ద యూజ్లెస్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే ముఖ్యంగా విశ్వాసాలను ఉద్దేశించి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకి ఎవరి సౌందర్యం కావాలంటారు? మన ముఖం మీద యేసు ప్రభు యొక్క సౌందర్యం ఉండాలి. క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. దట్ మేక్స్ అస్ లుక్ వెరీ బ్యూటిఫుల్. నేను కాన్వెంట్ స్కూల్లో చదివినాను. మరి సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్లోనే నా ఎడ్యుకేషన్ మొత్తమే. అయితే మేము లీజర్ అవర్స్లో క్లాస్ రూమ్ బయటకు వస్తే సిస్టర్స్ అందరు కనబడేది. ఆ వైట్ డ్రెస్ వేసుకొని ఆ ఫేస్లో చూస్తే ఏంటమ్మా వీళ్ళ ఫేస్లు ఎంత, చిన్నప్పుడు అనుకునేది, నాకు 14-15 ఇయర్స్ ఉన్నాం, ఏదో ప్రత్యేకత ఉన్నది వీళ్ళ మనసులో, వీళ్ళ ముఖాలు చూస్తుంటే. అంటే ఎప్పుడు చూసినా శాంక్చురీ పోయి ప్రార్థన చేసుకుంటారు నిమ్మలంగా, సప్పుడు లేదు, ఏం లేదు. అంటే వాళ్ళు ఎప్పుడు దేవునిలోనే నిమగ్నమై ఉన్నారు కదా. వాళ్ళని చూస్తే నేను చాలా చాలా సంతోషించేదాన్ని. అంటే అంత ప్రశాంతత. మరి ప్రభువుతో ఉన్న సాంగత్యం చూడండి. ఒక స్త్రీ తన పనులంతా అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం చదివి పాటలు పాడి ప్రార్థన చేసి, అది ఒక స్పెషల్ ఒక పవర్ వచ్చేస్తుంది ఆమెకు, పవర్ అన్నమాట. నేను మొన్న ఒక స్త్రీని చాలా కోప్పడినా. నేను అన్నాను, నువ్వు మరి ఇంటి పక్కన ఇంకొక ఆమె ఫ్రెండ్ ఉన్నది, నువ్వు ఖాళీ టైంలో ఇద్దరు ఆడపిల్లలు ఎదిగి ఉన్నారు, 30 దాటి, ఇద్దరు పెళ్ళిళ్ళు కాలే, నీకు అసలు బరువు బాధ్యత ఉందా? నువ్వు పక్కింట్లో పోయి ముచ్చట్లాడితే పిల్లలకు భవిష్యత్తు ఉండదు. నువ్వు కాలం గతించి నువ్వు వెళ్ళిపోతావు, నీ భర్త కూడా వెళ్ళిపోతావు, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించినావా? నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే పిల్లలకు దేవుడు భవిష్యత్తు ఇవ్వడమా? ఎందుకు ఇవ్వడమా? మన గేట్ దగ్గర వచ్చి అమ్మా అంటేనే నువ్వు పరిగెత్తుకుపోయి చద్దన్నం అవన్నీ కట్టిస్తావు కదా. మరి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుందంట. దేవుని స్తోత్రం. అన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు భక్తి అని పోయి ఇలా కాదు, బ్యాలెన్స్ చేయాలి. నువ్వు చక్కగా ఉండాలి, శుభ్రమైన బట్టలు ధరించాలా, పవిత్రత ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. నేను ఒకసారి ఒక ప్రసంగం చేసిన, ఏంటది? పరిశుభ్రత. వెరీ గుడ్.
పరిశుద్ధత ఉండాలా, పరిశుభ్రత ఉండాలా, అది అందం. కొందరు స్త్రీలు చెమట కంపండి దగ్గర పోతే. నేను అందుకే ఒక రూల్ పెట్టిన, ఆఫీస్ రూమ్లో నన్ను కలవడానికి వచ్చి స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ నల్ల ఉంటుంది, కాలు చేతులు కాదు నోరు కూడా కడగాలి నా దగ్గరకు వచ్చినాం. ఎందుకంటే నేను మీరు మాట్లాడుతుంటే మీ దుర్వాసన అంతా నేను భరించాలన్నా, న్యాయం ఉందా అది? ఒక పెద్ద ఆయన వచ్చిండు మొన్న కలవడానికి. నేను అనుకున్నా ఈ పెద్దోళ్ళకి అన్నీ తెలిసి ఉంటుందని. ఆ బట్టలు మార్చి 2 రోజులైనట్టుంది, ఆయన మాట్లాడుతుంటే వాసన వస్తుంది. దేవా, ఇది మా యూపీఎఫ్లో అయితే ఇట్లా చేయరు, ఎందుకంటే నేను ఊరుతూ ఉంటాను కదా ఎప్పుడు బాగా దంచి దంచి పొడి చేసి పెట్టుకుంటా. నేను చెప్తూ ఉంటాను, ఈ పెద్ద కాపర్లు చెప్పరేమో, మరి వాళ్ళకే తెలివి లేదా? ఇలా ఒక దగ్గర పోయినప్పుడు స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని చక్కగా పోవాలా, నోరు శుభ్రంగా ఉండా. పొద్దున్న ఒకసారి బ్రష్ చేసినావు, మళ్ళీ నువ్వు ఎక్కడన్నా బయటికి పోయి ఎవరినో పెద్దోళ్ళని కలవడానికి పోతే ఒకసారి బ్రష్ చేస్తే తప్పేముంది? పెద్ద తప్ప అది? పేస్ట్ అయిపోతుందా? బ్రష్ అరిగిపోతుందా? మరి ఏంటంటే ఒకసారి కూడా బ్రష్ చేసుకొని నీట్గా పోతే. కొందరు ముఖ్యంగా స్త్రీలు, ఇది స్త్రీల కూడిక కాబట్టి స్త్రీలను ఉద్దేశించే నేను చెప్తున్నా. పురుషుల కూడిక అయితే పురుషులకు కూడా చెప్తా, నాకేం పక్షపాతం లేదు, నేను సంఘ కాపరిని. అయితే రాత్రి పడుకోకముందు మీరు ఎంతమంది బ్రష్ చేస్తారని అడిగితే మీరు ఎంత నిజంగా దేవుని ఆలయం ఇది, దేవుని సేవకురాలు, దేవుడు ఉన్నాడు, మీ చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరు బ్రష్ చేసి పండుకుంటారు? రాదమ్మా నిజం చెప్తున్నావా? ఇట్లనే తిన్నావు, అందుకే ఎత్తుతున్నావు. చూడు, ఎవ్వరు చేయరు, ఎవ్వరు చేయరు. చూడు, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. నువ్వు పుచ్చి పండ్లు వచ్చి డెంటిస్ట్ దగ్గర పోయి ఇట్లా కప్ప తెరిచినాడు నోరు తెరవకుండా కాపాడుతుంది నేను చెప్పే మాటలు. సమయం అంతా వ్యర్థం. పొద్దున్న మటన్ తింటావు, చికెన్ తింటావు, తిని మళ్ళీ దాపెట్టుకొని తిని పండ్లన్నీ పండ్ల సందలు వచ్చి అట్టనే బ్రష్ చేయకుండా పండుకొని ఉదయం గబ్బు వాసన, మళ్ళీ అదే పనిగా వెళ్తారు, యుద్ధభూమికి వెళ్ళినట్టు. వీళ్ళు లేకుంటే ఇల్లు కూలిపోతుందని పోయి అదే పాసి నోరుతోటి శుభ్రం లేకుండా చెమటతోటి పోయి వంట వండి పిల్లలకు డబ్బాలు కడతారు. మీ పిల్లలకు రోగాలు రాకుండా ఉంటాయా? ఎందుకట్లా బిగిసిపోయి నన్ను చూస్తున్నారు, కొడతారా ఏంటి? నేను ఉన్నమాట చెప్తున్నాను కదా, అంటారు కదా ఉన్నమాట చెప్పొద్దు ఊర్లో ఉండొద్దు అంటారు కదా. మరి నేనైతే చెప్తాను, నేను సేవకుని, దేనికి భయపడిన దాన్ని నేను. మీకు చెప్తే వినండి. మీరు ఒక 2 నిమిషాలు బ్రష్ చేయండి. ఏంటి మన టాపిక్ అని చెప్తున్నా, బాహ్య సౌందర్యం కదా. అంటే బాహ్యంగా మనం శుభ్రంగా ఉంటేనే మన అంతరంగం కూడా శుభ్రంగా ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అంటారు. నీవు నీ యొక్క బాహ్యం దేవుడిచ్చిన దేహాన్ని శుభ్రంగా పెట్టుకుంటే అది అంతరంగానికి కూడా రాకిపోతుంది. బయట శుభ్రంగా ఉన్నావు, అది కూడా నీకు అలవాటు అయిపోతుంది. టు కీప్ యువర్ హార్ట్ క్లీన్ ఫ్రమ్ ఆల్ సిన్స్ వాయిసెస్. కాబట్టి ఇది మనం తప్పకుండా పాటించాలి. ఒక అంతరంగ సౌందర్యం కావాలంటే మరి మంచి మనసు ఉండాలి, అందరినీ క్షమించే స్వభావం ఉండాలి. నేను ఈరోజు కదిలిపోయిన కళ్ళ నుండి పడపడ నీళ్ళు కానీ చాలాసేపు ఏడ్చినాను. చార్లీ కిర్క్ భార్య ఎరికా, ఆమె స్పీచ్ విన్నాను యూట్యూబ్లో. నేను నా భర్తను చంపిన ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని చెప్పి బోర్న ఏడ్చింది. అంటే ఆమె లాస్, ఎంత లాస్ ఉంది, భర్త చనిపోయినాడు, అయినా వాడు చంపినోడు 22 సంవత్సరాలు, వాడిని నేను క్షమిస్తున్నా అన్నది. ఎంత మంచి మనసు ఇది. మరి క్రైస్తవత్వంలో ఉంది కదా అని నేను ఆలోచించాను. ప్రవీణ్ పగడాల గారి భార్య కూడా ఇదే మాట అన్నది. ఏమన్నది ఆమె? ఎవరు ఏం చేసినా నేను వారిని క్షమిస్తాను. గ్రహాం స్టెయిన్స్ భార్య ఏమన్నది? క్షమిస్తున్నాను. అబ్బా, ఇదే కదా యేసు కలిగిన మనస్సు. యేసు లేని వారు ఏమంటారంటే వాడెవడో మీరు పట్టుకొని వాడు ఉరిశిక్ష పొందడం నేను నా కన్నులారా చూడాలి. మనం అట్లా, అదే మనకు ఇతరులకున్న తారతమ్యం. మనం అట్లా క్షమించండి అని అంటాం. బా, ఇంత పెద్ద మనసు. ఆ మనస్సు, అందుకే క్రీస్తు యేసున కలిగిన ఆ మనసు మనం కలిగి ఉంటే సహజంగా మనము ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ మనకు వచ్చేస్తుంది. ఆ స్త్రీ ఎంత సౌందర్యం గల స్త్రీ,
ఆమె హార్ట్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది నాకు. ముఖము, ఆమె వర్చస్ చూస్తుంటే. చార్లీ ఆమె వివాహం అన్నాడు కదా, 2 పిల్లలు. ఇప్పుడు కూడా ఆమె గర్భవతి అని ఎక్కడో చదివినాను. అంటే ఆమెకు దేవుడే కదా ధైర్యాన్ని ఇచ్చి, ఆ స్థైర్యాన్ని ఇచ్చి. ఒకవేళ దేవుడు లేకుంటే, పరిశుద్ధ గ్రంథం ఆమె నమ్మకుంటే, వాక్యం ఆమె హృదయంలో లేకుంటే, నా భర్త చనిపోయి నేను కూడా పోయి చనిపోతానంటే చచ్చిపోతాను, పిల్లల్ని కూడా చంపేస్తుంది. అట్లా కాకుండా ఆమె క్షమించి, నా భర్త నడిచిన అడుగుజాడల్లో నేను నడుస్తాను, నా భర్త దర్శనాన్ని నేను నెరవేరుస్తాను. ఇంత పెద్ద మాట. ఒకసారి చప్పట్లు కొడదాం ఆమె దేవునితో. వాట్ ఏ గ్రేట్ ఉమన్. ఇవన్నీ ఎవరు నేర్పించినారు ఆమె? ఇదే దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నేర్పించింది ఆమె. కనుక ఆమె అలాగూ అటువంటి సౌందర్యం. సౌందర్యం అంటే అక్షరాల సౌందర్యం అని కాదు. అందుకే మీకు విపులంగా చెప్పాలంటే నాకు 20 మెసేజ్లు మీకు సిద్ధపడి చేసిస్తా. 20 మెసేజెస్ ఆన్ బ్యూటీ. సౌందర్యం అంటే ఐబ్రోస్ మీదకు ఉండాలి, కళ్ళు పెద్దగా ఉండాలి, విశాల నేత్రాలు, పెదవులు సన్నగా ఉండాలి, ముక్కు కొత్తగా ఉండాలి. అది కాదు సౌందర్యం. ఇది ఆంతరంగిక సౌందర్యం. నేను కొంతమంది స్త్రీలను చూసినప్పుడు చాలా సంతోషిస్తా, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు చూడముచ్చటగా ఏముండరు, నల్లగానే ఉంటారు. మరి పెద్ద చెప్పుకోదగా ఏ సౌందర్యం లేదు, కానీ ఎంత సౌందర్యం. ఐ కెన్ రియలీ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ ఫేసెస్. ఏమీ లేదు కూడా, మరి ఏదో చెప్పుకోదా, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నా మెడ మీద గొలుసులు లేవు, చేతికి బాజులు లేవు, అయినా కానీ ఆ దేవుడు వారిలో ఉన్నారు. అందుకే వాళ్ళ ముఖం ఏమవుతుంది, ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఎల్లోగా ఆశలు ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు స్థిరమైన పునాది మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అసలైన దాన్ని పట్టుకున్నారు, శ్రేష్టమైనది పొందుకున్నారు. అవసరమైనది ఆ ఒక్కటే, విస్తారమైన వాళ్ళకు అవసరం లేదు. దేవుడు కావాలంతే. నీ దేవుడు నీకు పాలు, నీ దేవుడు నీకు స్వాస్థ్యం. యువర్ గాడ్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్ అన్నది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత కళగా ఉంటారు వాళ్ళు, ఎంత కళ. వాళ్ళ ముఖం మీద విచారం ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు. ఆ ప్రార్థనా శక్తి వాళ్ళ ముఖం మీద కనబడుతుంది. అలాంటి స్త్రీలకు కోవకు చెంది ఉండాలి. కన్నీళ్లు గారుస్తారు. కొందరు స్త్రీలు కన్నీళ్లు ప్రార్థనలో కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. ప్రార్థన నుండి లేచినాక మళ్ళీ ధైర్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నా కొందరు స్త్రీలు సంతృప్తి లేదు, అది వాళ్ళ అందవిహీనం అయిపోతారు. దే బికమ్ అగ్లీ బికాస్ దే డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్. తృప్తి లేని జీవితాలు, తృప్తి లేదు. భర్త ₹1,00,000 జీతం ఉన్నా ఈమె ఇంటికాడనే కూర్చుంటుంది, 12 సార్లు తింటుంది, అయినా కానీ భర్త మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. ఆకలి అయితే అన్నం పెట్టదు, ఏం తిన్నామని అడగదు. అంటే ఏం స్త్రీ ఈమె దేవుని భయం లేని స్త్రీ. ఆమె సుఖం కోరుతుంది. కొంత స్త్రీలు ఉంటారు స్వార్థపరులు, సెల్ఫిష్ మన. వాళ్ళకు గోల్స్ కావాలి, వాళ్లకు ఇది కావాలా, వాళ్లకు అది కావాలా, బ్యాంకులు కావాలా, అది కావాలా, ఇది కావాలా, పట్టు చీరలు కావాలి. భర్త చినిపోయిన షర్ట్ వేసుకొని ఉంటాడు, పిల్లలంతా రోతగా ఉంటారు. అరే నువ్వు ఉత్తమురాలైతే నీ భర్త డ్రెస్సింగ్ ఎట్లుందో చూస్తాము, మంచిగా వేసుకో. అప్పుడప్పుడు చెప్తాను నేను అయ్యగారితో, ఈ షర్ట్ వద్దు వేరే వేసుకో. పాపం చెప్పినట్టు తింటాడు, మళ్ళీ షర్ట్ మానుకుంటాడు. అరే మంచిగా కనబడాలి. నేను కొన్నిసార్లు కోట్ వేసుకొని రావాలి నాతోటి అంటే, అయ్యో ఇదేం కంపల్సరీ చేసినావా అంటే, నేను అరే కోటే నువ్వు బక్కగా ఉన్నావు, మరి కోట్ వేసుకో మంచిగా కనబడాలి. అవును నా భర్త మంచిగా కనబడాలి. నేను తప్ప ఒప్ప మరి నా భర్త మంచిగా కనబడాలని నాకు ఆశ. మీకు లేదా? మీకు లేకుంటే నేనేం చేయాలా? మీకు కూడా ఉండాలి అలాగూ. నీ భర్త మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, మరి ఆకలి ఉండదు. రోజు ప్రార్థన చేస్తా. చాలా ఫుడ్ దగ్గర చాలా కష్టం ఆయన తినిపించడం. రాయల్గా ఉండాలని. నాకేమో నడ్డిరిగిన పనులు. రోజు ప్రార్థన చేస్తే దేవా ఏది ముందు పెడితే తినాలి, అది కావాలి, ఇది కావాలంటే నా తల చక్కర వచ్చేస్తుంది. ప్రసంగం చేయాలన్నా లేకుంటే ఈ సంఘం నడిపించాలన్నా, ఈ మెనూ గురించి ఆలోచించాలన్నా, దేవా ఏది పెడితే తినాల సంతోషంగా ప్రార్థన చేసిస్తా. పాపం నోరు ఇప్పకుండా తినేస్తాడు. నా ప్రార్థన అంగీకరించినాడు, దేవుని స్తోత్రం. ఇంట్లో కలహం ఉండదు, ప్రార్థన దేవుడు వింటాడు. అలా కట్టుకోవాలి ఇల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. ఈ చేతులతో
కాని పనులు చేయకూడదు, ఇతరులకు సహాయం చేసే చేతులుగా ఉండాలి, సాత్వికం ఉండాలి, దేవుడిచ్చిన తలాంతులు వాడుకోవాలి. దేవుడే తలాంతు ఇచ్చినా దాన్ని లెక్క అడుగుతాడు కాబట్టి ఆ తలాంతును ఏం చేయాలి, నువ్వు వాడుతుండాలి. ఇది నీ అందానికి కారణమైపోతుంది. తర్వాత మరి స్త్రీ సహజ సౌందర్యవతిగా ఉండాలి, దేవునికి ఇష్టరాలుగా ఉండాలంటే పేతురు అంటున్నాడు, లోబడే గుణం ఉండాలి, అది ఆమెకు సౌందర్యం. జడలు అల్లుకుంటే కాదు సౌందర్యం, ప్రశస్తమైన వస్త్రాలు ధరించడం సౌందర్యం కాదు. ఇవన్నీ గతించిపోయే. యోహాను కూడా తన పత్రికలు అంటాడుగా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు, లోకాశ, జీవపు డంబము, ఇవన్నీ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. మొదటి పేతురు 3:5 ఇంకొకటి ఉందామా, 4 చూస్తున్నా. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలేను, అది దేవుని దృష్టికి మిగుల విలువ. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, దేవుని దృష్టికి మిగుల విలువగలది మనుషుల దృష్టిలో కూడా విలువగలదు. అవునా కాదు? దేవుని దృష్టిలోనే విలువగల వ్యక్తిగా మారిపోతే మనుషుల దృష్టిలో కూడా యూ బికమ్ వెరీ వాల్యుబుల్, ఆనర్డ్, డిగ్నిఫైడ్. మరి నీకు ఒక స్థానం వచ్చేస్తుంది. తెలిసి తెలియక చెప్పకనే నువ్వు ఒక స్థాయికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. నేను చూడగానే 2 చేతులు వచ్చేస్తాయి జనాలకు. ఎందుకంటే మనుషులు మరి గమనిస్తూ ఉంటారు కదా నీ ప్రవర్తన, నీ తగ్గింపు స్వభావం, నీ వినయం, నువ్వు కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నావు, దేవుని రాజ్యం కట్టడానికి ఎంత కష్టపడుతున్నావు, ఇవన్నీ జనాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా నిన్ను చూడగానే ఈ 2 చేతులు ఏమవుతాయి, దగ్గరకు వచ్చి ప్రైజ్ లాడమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా, వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు ఇంత తెగిరి నన్నెవ్వరు కనపరచడం లేదు, నాకు గుర్తింపు రావడం లేదు, నన్నెవ్వరు పట్టించుకోవడం లేదని నీవు ఇలాగూ అలిగి కోప్పడి మరి ఇలాగ చీదరించుకునే దానికంటే నీలో ఏమున్నది లోటుపాట్లు, అది సవరించి ప్రభు అని ప్రార్థించాలి. తర్వాత 5వ వచనం చూడండి, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని, ఇదేం ఆభరణం, తమ్మును తాము అలంకరించుకున్నారంట. లోబడే అలంకారం ఇది. అంటే ఒబేయింగ్ హస్బెండ్ ఈజ్ అన్ ఆర్నమెంట్. అంటే నేను ఇప్పుడు చెప్పే మాటలు విశ్వాసైన భర్త, విశ్వాసమైన స్త్రీకు వర్తిస్తుంది మాటలన్నీ. కానీ చాలామంది స్త్రీలకు అలాంటి ఒక మంచి భర్త దొరికినాడని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని ప్రేమించని వాళ్ళు ఉంటారు, పిల్లల మీద శ్రద్ధ లేని వారు ఉంటారు, భార్యను లెక్క చేయని వాళ్ళు ఉంటారు, త్రాగుడుకు అలవాటైన ఉన్నారు, మరి వాళ్ళు స్త్రీలోళ్ళు ఉంటారు, పరస్త్రీ వ్యామోహంలో ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యం అయితే అంటుంది, వీళ్ళు వాక్యం లేని పురుషులను కూడా వీళ్ళ పవిత్రమైన ప్రవర్తన చేత వారిని వాక్యానికి విధేయులైనట్టు మార్చేస్తారంట. చప్పట్లు గట్టి కొడదామా? అబ్బో, నీలో ఉన్న భక్తికి అంత శక్తి. మై వైఫ్ ఈజ్ ఎ గాడ్లీ ఉమన్ అని వాడు చెప్తాడు నోటితోటి. ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడో పొగడతాడు. కొన్నిసార్లు దురదృష్టవశాతో లేకుంటే మరి దేవుని ప్రణాళికను ఇలాంటి మంచి భర్తలు దొరకడం చాలా కష్టతరంగా ఉంది. అటు వారితో కాపురం చేసే స్త్రీల కొరకు మనం ప్రార్థన చేయాలి. నీకు అన్నీ ఇచ్చినప్పుడు అలాంటి అదృష్టం లేని స్త్రీలు వాళ్ళ బాధలు చెప్తుంటే చూసి చూడనట్టు వినట్టు ఉండదు. వాళ్ళకు సంకటం ఉంది హృదయంలో. అరే, అమ్మ చెప్పిన వాక్యం నాకు వర్తించదు కదా అని అనుకుంటారు వాళ్ళు. అప్పుడు అట్టి వారి కొరకు నువ్వేం చేయాలో ప్రార్థన, మంచి మాటలు చెప్పాలా కూడా, నీ అనుభవం కూడా చెప్పాలి. వాళ్ళని ఏం చేయాలి, నువ్వు బలపరచాలి. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఆమె ఏం చేస్తాడట, నోరు తెలుసు. మొన్న ఎవరికో చూసిన నాలుక మీద కూడా రింగ్ ఉన్నది, నాలుక మీద కూడా ఒక పర్ల్ కుట్టి పెట్టింది. నేను అనుకున్న, దేవా ఎటుపోతుంది లోకం, ఇంత నొప్పి అనుభవిస్తావా బుద్ధి లేనివాడు. నాలుకకు కూడా తూటు కట్టుకున్నాడు. అన్ని తూట్లే, ఇక అన్నీ మొత్తం ఇక అంతా తూట్లే అనమాట. అవసరమా ఇది? కనుక అవుటర్ బ్యూటీ, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ టు లుక్ గుడ్ అండ్ మోడెస్ట్,
బట్ యూ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్ మ్యాటర్. అంటే నేనేం చెప్తున్నానంటే, అమ్మ ఇప్పుడు చెప్పింది అయితే మనం అందరం తెల్ల బట్టలు కట్టుకోవాలని చెప్తున్నాను నేను. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మరి మీరెందుకు కట్టుకుంటారు నన్ను అడగండి, చెప్తా. మీరు అడగకుంటే చెప్పా నేను. మీరెందుకు అమ్మ బయట వేసుకున్నారని ఎందుకు అడగారు, నన్ను భయపడతారేమో మరి. నేను జవాబు చెప్తున్నాను. నాకు దేవుని మీద ఏకాగ్రత కావాలంతే. నేను మీరు అందంగా ఉండొద్దని నేను ఎప్పుడు చెప్పలే, ఆభరణాలు వేసుకోవద్దని అసలే చెప్పాను నేను. నేను ఎందుకు మరి తగుమాత్రం వస్త్రాలతో మరి తెల్లని వస్త్రాలతో ఉన్నానంటే, అది పెద్ద నాకు భక్తి ప్రదర్శించడానికి కాదు, నా కాన్సన్ట్రేషన్, నా ఏకాగ్రత దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మీదనే ఉండాలి అంతం వరకు అని నా ఆశ. అంతేగాని ఇది భక్తికి సాదృశ్యంగానే కాదు. ఇవి ఒకటి తెల్ల తీసుకొని గుండె నల్లగా ఉంటే ఏమన్నా ప్రయోజనమా? నేను తెల్లగా బట్టలు వేసుకొని గుండెలో పాపం పెట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? ఏం ప్రయోజనం? దేవుడు పై రూపాన్ని చూస్తున్నాడా, హృదయాన్ని చూస్తున్నాడా? హృదయము దాని అంతరింద్రియములను ఆయన ఏం చేస్తాడట, పరీక్షిస్తాడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు హృదయమును అంతరింద్రియములను పరీక్షిస్తాడు. కాబట్టి అది కాదు మన పాయింట్. మన పాయింట్ ఏంటంటే, నీవు దేవుని మీద ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు నేను ఒకవేళ నా విషయం మీకు చెప్తాను. నేను రంగురంగులు ఒక దేవసేకురాలు అంటుంది, నేను మీరు ఇన్ని చీరలు కడుతున్నారు, కట్టిన చీర మళ్ళీ కట్టారా అంటే, నేనెక్కడ కడతా, కట్టిన చీర మళ్ళీ కట్టానంట. అమ్మా ఎంత ధైర్యం నీకు, ప్రజల సొమ్ముతోటి ఇలా ఆట ఆడుకుంటావు నువ్వు. మనసులో అనిపించింది, ఇప్పుడు మైక్లో చెప్తున్నా, చాలా బాధ అయింది నాకు. కట్టిన చీర మళ్ళీ కట్టదంట అంటే ఇది ఎవరి డబ్బది? ఎవరో కష్టం చేసి చెమట నీళ్ళం కొట్టి తెచ్చిన దశమ భాగం దేవుని సొమ్ము. నీ ఆడంబరాలకు, నీ వైభవానికి నువ్వు అందంగా ఉండాలి, చందంగా ఉండాలి. నడ్డిర కొడితే పడకబడతావు, జాగ్రత్త అనుకున్న మనసులో. ముఖాముఖిగా అయితే చెప్తానుకున్న ధైర్యం ఉంది నాకు. ఏమందం నీకు, అంత అందం అవసరం లేదు. వాక్యాన్ని ప్రకటించు. అరణ్యంలో ఒక శబ్దం అంట, ఎవరి పేరు అది? కోట్ బూట్ వేసుకొని చెప్పిండా? నడుముకు ఏం కట్టుకున్నాడు, ఏం తిన్నాడు? ఏనేం పెడతాను నేను. ఆయన లక్ష్యమంతా ఏంటంటే మారు మనసు పొందడు. ఓ సర్ప సంతానమా, మీరు మారు మనసు పొందడు, ప్రభువుని అంగీకరించి. ఇదే కనుక దేవుని సేవకురాండ్లు కూడా వినాలి ఈ మాట. సింపుల్గా ఉండండి. మీకు ఎందుకు ఇంత వైభవం? మీకే ఇంత ఆభరణాలు కావాలి, వైభవంగా ఉండాలంటే మరి ప్రజలు, మేము చూసే ప్రజలు ఏం నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి? ఒకవేళ నా మాటలు ఘాటుగా ఉండొచ్చు, మీ హృదయం లోతుకు దిగిపోవాలి. దేవుని మాట మాట్లాడుతున్నాను నేను. మన దర్శనం ఏంటి, మన పిలుపేంటి? నశించిన దాన్ని వెతికి రక్షించు. నిన్ను చూసి పేద స్త్రీ బాధపడాలన్నా, అయ్యో నాకు లేదు కదా ఆ చీర, అంత వైభవం లేదు కదా అని నొచ్చుకోవాలన్నా, లేకుంటే నాలో ప్రభువు లేడని దుఃఖపడాలన్నా? నిన్ను చూస్తే ప్రతి అన్యురాలు కానీ, చెడు స్త్రీ కానీ, అవిశ్వాసమైన స్త్రీ, ఆమె హృదయంలో కలత రావాలా, వా నాలో ప్రభువు లేడు, ఆమెలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. అలాగా ఆమెను నడిపియాలి. ఈమె ఇంత మంచి చీర కట్టుకుంది, నాకు అది లేదు. చూడ యేసు ప్రభుకు తావు ఉంది, ఆమె హృదయంలో లేదు. ఏం వింటుందా? నేను కూడా అలా ఉండాలి అని పోయి ఇంటి దగ్గర పోయి భర్తతో ఏం చేస్తుంది? ఏనుగులాడుతుంది. అదేనా? దాని కొరకే దేవుడు నేను పిలిచినాడా? నన్ను చూస్తే ఎవ్వరికి అట్రాక్షన్ లేదు. ఎందుకంటే అందులో ఏందమ్మా మరి నన్ను, ఎందుకంటే నేను సేవ ఆరంభించినప్పుడు కూర్చుంటారు కదా, వాతావరణం బాగానే ఉంది కదా, ఒక 2 నిమిషాలు నా అనుభవంగా కూడా చెప్పాలి కదా. నేను సేవ ఆరంభించినప్పుడు నేను కూడా మంచి ఎంటకాలు ఉండే, థిక్ హెయిర్. నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకో. ఎట్టు మలిసిన ఒక డిజైన్ అయ్యేది, ఎట్టు మంచి థిక్ హెయిర్ అన్నమాట. ఎట్లా అంటే అదొకటి. తర్వాత మంచి రంగు చీర కట్టుకొని స్టార్ట్ చేసిన నేను. మంచి కాస్ట్లీ కాటన్స్ కట్టుకొని నిలబడేది ఇక్కడ. మరి మా అయ్యగారు కట్టిన పుస్తే మళ్ళీ ఒక బ్రేస్లెట్ కొరకు చాలా సతాయించిన.
2000 మైళ్ళు దూరం పోయి అది కొట్టుకో, అదే కావాలి నాకు డిజైన్ అని. ఎందుకంటే బంగారం మా ఇంట్లో లేదు కదా, దొరికిందే భాగ్యం అనుకున్నా. అరే ఆయన బంగారం వేసుకున్న ఆయన దొరికింది కదా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. పాపం ఆయన అన్నీ తెచ్చి నాకు ఇచ్చినాడు. నేను అవన్నీ మంచిగా వేసుకొని చాలా స్టైల్గా. మా నాన్నగారు పాస్ట్ అని మర్చిపోయినా నేను. అరే వాళ్ళు ఒక దర్శనం కలిగి వచ్చినారు, ఈ రాష్ట్రానికి మిషనరీస్కి వచ్చినారు, అంతా పోగొట్టుకొని వచ్చినారు, అది మర్చిపోయిన అహంకారం అనమాట. అదే అహంకారంలో దర్శనం వచ్చింది కాబట్టి నేను అదే స్టైల్లో నిలబడి వాయించేవాడు. ఒక్కరు వాక్యం వినడం లేదు, నన్ను చూస్తున్నారు. వాళ్ళు నన్ను చూస్తున్నారు, ఎందుకంటే అప్పుడు 30 సంవత్సరాలే వయసు కదా, అయితే 32, 35 అనుకుంటా. నన్ను చూస్తున్నారు, ఎందుకంటే యంగ్ ఉన్నా. ఇవన్నీ వేసుకొని టిక్ టాక్ వచ్చి ఇలా చూస్తున్నా. మళ్ళీ దిగినాక మాకు ప్రార్థన చేయమంటలేరు. అమ్మ ఈ చీర ఎక్కడ కొన్నారమ్మా, అమ్మ ఈ బ్రేస్లెట్ చాలా బాగుందమ్మా, అమ్మ ఈ డిజైన్ ఎంత బాగుంది, మీ కొప్పు ఎక్కడి నుండి తీసి ఎక్కడికి పెట్టినారమ్మా క్లిప్ అని అడుగుతుంది ఒక ఆమె. గడగడ వణికిపోయినా, నేను భయం అయిపోయింది నాకు. ఎందుకంటే మా నాన్నగారు కట్టిన పవిత్రమైన సంఘం ఇది, పవిత్రమైన దర్శనం ఇచ్చి నన్ను పిలిస్తే పుల్పెట్ దిగేలోగా ఒక ఆమె అడిగింది నన్ను, అమ్మ హెయిర్ స్టైల్ మాకు నేర్పియండి అమ్మ. అరే ఏంటిది, నా చీర చూస్తున్నారు, నా గొలుసు చూస్తున్నారు, నా బ్రేస్లెట్ చూస్తున్నారు, వెడ్డింగ్ రింగ్ చూస్తున్నారు, నా హెయిర్ స్టైల్ చూస్తున్నారు. ఆ రోజు మరి మొదటి సంవత్సరం 1992లో జరిగింది అది. నేను ఆ రోజు మరి పిల్లలను ఆహారం పెట్టి, రాత్రి మీటింగ్ అయిపోయిన ఇంటికి పోయి పిల్లలంతా మరి మంచిగా వాళ్ళ హోంవర్క్ అంతా చేపించి అన్నం పెట్టి పడుకోబెట్టి, అయ్యగారు ఇంకా రాలే, ఆయన వచ్చేలోగా 1 గంట అవుతుంది, డ్యూటీ ఎయిర్లైన్స్ కదా. అయితే నేను తలుపులు వేసుకొని సాప్ వేసుకొని చాలా ఏడ్చినాను, చాలా ఏడ్చి ప్రార్థన చేసాను. అసలు నన్ను ఎందుకు పిలిచినావు ప్రభువా, మరి నేను చెప్పిన వాక్యం వినడం లేదు, నా బాహ్యమైన కార్యాలే చూస్తున్నారు వీళ్ళు, వాళ్ళు దానిలో ఉన్నంత ఏకాగ్రత నేను చెప్పే మాటల్లో పెట్టడం లేదు. ఇదేనా, ఇందుకొరకేనా నన్ను సేవకు పిలిచినావు అని ఇట్లా దేవునితో మాట్లాడుతున్నా. నాకు ఒక దర్శనం ద్వారా నేను ఎట్లా ఉండాలో నాకు చూపెట్టు, నేను ఎట్లా డ్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే నా గురి వద్దకు నేను పరిగెత్తాను. ఇటు అటు నేను చూడొద్దు, అటు ఇటు నన్ను కూడా వారు చూడొద్దు, నేను గురి వద్దకు వెళ్ళాలి, నేను దేవుని వాక్యానికి లోబడతాను, నాకు నేర్పు ప్రభువా ఎట్లుండాలి అని ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం ఇచ్చినాడు. అదే దర్శనం ఇది, ఇదే దర్శనం. చూసినా నువ్వు ఇట్లా నా పరిచర్యకి ఇలా ఉంటే చాలను అంటే, ఇదేం నాట్ ఎన్ ఈజీ థింగ్. అల్మారా నిండా చీరలు ఉన్నాయి, కలర్ వివిధ కలర్. నేను వేసిన కలర్ అసలు మా బ్యాంక్లో అసలు ఎవరు వేసిన లేదు, నా పని అనమాట. జీతం పడగానే నేను ఎక్కడ ఉన్నాను, జాయ్ చేరని ఎక్కడ ఉందంటే సుల్తాన్ బజార్, బేగం బజార్, ఈ బజార్ మంచిగా తిరిగి మంచిగా నాకు ఇష్టం వచ్చినాయని కొనుక్కో, మంచి జీతం, నాకేం భయం. ఒక బ్లౌజ్ ఇచ్చి 1 నెల రోజులు కాసుకునేది, ఆ డిజైన్ ఉండాలి, ఈ డిజైన్. కానీ దేవుడు నన్ను ఏం చేశాడంటే నలగగొట్టేసినాడు. దేవునికి స్తోత్రం. నా ప్రథమ కుమార్తెను తీసేసినప్పుడే నేను చితికిపోయినాను. తర్వాత ఈ దర్శనం చూసిన తర్వాత, అరే ఏంటి డ్రెస్ ఇట్లుంది, నేను ఎప్పుడు చూడలేదు ఎవరిని ఇట్లా ఇప్పుడు అందరు వేసుకుంటారు కదా, ఇది ఇప్పుడు వేసుకున్న, అప్పుడు లేదు, అప్పుడు లేనే లేదు. అయితే ఇది మరి ఈ డ్రెస్ నాకు దేవుడు చూపెట్టినప్పుడు వెంటనే విధేయురాలైనా. ఎందుకంటే నాకు ఐ వాంటెడ్ టు ఒబే గాడ్, అంతే. నాకు దేవునికి విధేయత చూపెట్టు. మీరందరూ ఇట్లా వేసుకోమని ఎప్పుడని చెప్పినానా నేను? నాకు దేవునికి ఉన్న బంధం అది, అంతే. నాకు దేవుడు ఏం చెప్పినాడో నేను అది చేస్తున్నా. నన్ను చూసి ఇప్పుడు మీరు కాపీ కొట్టే అవసరం లేదు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా వినండి. కానీ మన ఏకాగ్రత ఎవరి మీద ఉండాలా, ఎవరి మాట వినాలా. మన కుటుంబాలు కట్టుకోవాలంటే తప్పకుండా దేవునికి విధేయత చూపెట్టాలి. దేవుడు ఇచ్చిన పనిని చేయాలంటే కూడా మనము దేవునికి నమ్మకంగా ఉండాలి, విధేయత చూపెట్టాలి. కనుక ఇదంతా మీరు మరి గమనించాలి. దేవుని చిత్తము నెరవేర్చిన స్త్రీలుగా మనము ఉండాలి. ఇప్పుడు ఒక అందం మీద మనము ఒక పాట చరణం గుర్తొస్తుంది. అందము మాయ నిలకడలేనిది, దాని నమ్మకు మోసగించును. అందము మాయ నిలకడలేనిది, దాని నమ్మకు మోసగించును. మరణము ఒకనాడు వచ్చును, మరువకు నీ ప్రభువును. మరణము ఒకనాడు వచ్చును,
మరువకుని ప్రభువును. అంటే దీని అర్థం ఏంటి, సారాంశం ఏంటి నేను ఇప్పుడు చెప్పిన ఈ మెసేజ్లో అంటే, మోర్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఇన్నర్ బ్యూటీ. ఆంతరంగికమైన సౌందర్యం మీద నువ్వు లక్ష్య పెట్టాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్యం నిన్ను సరిచేస్తుంది. నీకు చింత చీకు లేకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే నీ ముఖవర్చస్సు మారిపోతున్నది. నీకు ఆరోగ్యము సర్వశరీరానికి వస్తుంది. చురుకైన స్త్రీగా ఉంటావు, బాధ్యత గల స్త్రీగా ఉంటావు, అటు దైవభయం గల స్త్రీగా ఉంటావు, దైవభక్తురాలుగా ఉంటావు. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంట. ఎంత డబ్బు మిగిలిపోతుంది దైవభక్తి అంటే. 10,000 పెట్టి చీర కొంటావు, 20,000 పెట్టి ఆభరణాలు కొంటావు, అంత డబ్బు మిగిలిపోతుంది నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ కొరకు. చింత ఉండదు, అప్పు చేయదు, ఇంకా నువ్వు ఉన్నదాంతో తృప్తి కలిగి బతుకుతావు. దురాశ దుఃఖమునకు చేట అంటారు కదా. అంటే మనకు దేవుడు ఇచ్చిన వాటి అందుకు లక్ష్యం ఉంచి దేవుని దీవెనలతో మనం ముందుకు వెళ్ళాలని అర్థం. అంటే అందము నిలకడలేని, అది మాయ. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థమని ఎందుకన్నాడంటే, ఇప్పుడు అందానికి ఏం గ్యారంటీ ఉందండి? నేను అడుగుతున్నాను. నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు నేను రోజు అదే టైంలో ఒక భార్యాభర్తలు స్కూటర్ మీద నా ముందు పోయేది. వాళ్ళు కూడా బ్యాంకర్స్ అనుకుంటాం. నేను ఆటోలో పోతుంటే వాళ్ళని చూసేది. చాలా అందగత్తే, రోజు రోజు ఒక్కొక్క చీర కట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని మంచిగా పోయేది భర్త వెంబడి. నేను కొన్ని రోజుల నుండి గమనిస్తున్నాను, ఆమె మూతి బట్ట పెట్టుకుని ఇట్లా ఇట్లా వేసుకుపోతుంది. అరే ఏమైంది ఈమె ఎప్పుడు ఇట్లా మంచిగా మరి విరబూసుకొని పోయేది, మూతికి ఎందుకు బట్ట పెట్టుకుంటా అనుకో. ఒకరోజు గాలికి నేను చూస్తూనే ఉన్నా, గాలికి పైట జర జారింది, ముఖం మొత్తం వంకరై ఉన్నది. నాకు తెలుసుకోవాలని ఉండే, అరే ఇంత అందగత్తే ఎట్లా ముఖం వంకరైంది అని. ఒకరోజు మరి ధైర్యం చేసుకొని ఒక దగ్గర నాకు కనబడితే మళ్ళీ ఇట్లనే కప్పుకొని ఉన్నదాన్ని. నేను ఏమనుకోకండి, మీకు ఏమైంది ప్రాబ్లం, యూఆర్ సో బ్యూటిఫుల్ కదా, ఏమైనా ఏం లేదు. హై బీపీ ద్వారా స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి బెల్స్ పాలసీ, ముఖానికి ఒక ఫేషియల్ పారాలిసిస్ వస్తుంది, ముఖంకి ఒక పక్షవాతం, మూతి వంకర అయిపోతుంది. ముఖం అంతా వంకర. నాకు చాలా దైవ భయం వచ్చింది అప్పుడు చూసి, వణికిపోయినా నేను. దేవా, ఎన్నిసార్లు అద్దం చూస్తాం, ఎన్నిసార్లు రూపురేఖలు దిద్దుకుంటాం, ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతిస్తామా మనం? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ కృతజ్ఞత లేదు, గర్విష్ఠులం అయిపోతాం అందం గురించి. అది చెడగొట్టడానికి దేవుడు సెకండ్ బట్ట. కాబట్టి ఈ అందం గురించి కాకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలని మంచి పనులు చేస్తూ, యు లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్, దేవునికి ఇష్టమైన రీతిలో వాక్యానుసారంగా బ్రతికి మంచి పనులు. చూడండి, బైబిల్లో అన్ని పొందుపరిచింది. ఆత్మఫలమేమనగా అంటే ఏమంటాడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, మంచితనం. ఇవన్నీ ఉంటే ఇన్నర్ బ్యూటీ. ఇవన్నీ ప్రొడక్ట్స్. అంటే నువ్వు ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మన ముఖవర్చస్సు ఏమైపోతుంది? మారిపోతుంది, తేజస్సుతో నిండిపోతుంది. ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్య 6వ అధ్యాయం అనుకుంటా, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపనీయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ షిఫ్ట్ యువర్ ఫోకస్. అంటే నీ ఏకాగ్రత ఈ లోకము, లోకాశలు, శరీర ఇచ్చలు, ఆడంబరాలు, నేత్రాశ, వీటి నుండి నీ యొక్క ఫోకస్ ఎటుపోవాలా? దేవుడు, దేవునాత్మ, మరి ఆత్మీయ సౌందర్యం, దేవుని మాట వినడం, పరిశుద్ధమైన జీవితం, పాపము లేని బ్రతుకు, మరి భర్తకు లోబడడం, ఇంటిని కట్టుకోవడం, పిల్లలను ప్రేమించడం, దేవునితో సంబంధము కలిగి ఉండడం. ఎవ్వరు కూడా ఏ క్రీమ్ అవసరం లేదు, ఏ పెయింట్ అవసరం లేదు, మేకప్ అవసరం లేకుండానే యూ బికమ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. ఇట్టిది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దామా? నేను ఇంకా ఆపుతున్నాను. మీకు భోజనం తయారుగా ఉంది, మంచిగా భోజనం చేసి వెళ్ళండి, ప్రార్థన చేసుకుందాం.
దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమా కొరకేగా. దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమా కొరకేగా. దేవుని ఇలా జీవించెద నాసురముగనే నను దినము. దేవుని కొరకై ఇలా జీవించెద భాసురమగుని మను దినము. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము నీ కొరకు జీవించాలి, నీ మాట వినాలి, నీకు లోబడాలి. అప్పుడే మా జీవితాలు అందమైన కట్టడం వలె, కొండ మీద ఉన్న పట్టణం వలె తీర్చిదిద్దుతావు. నాయనా నీకు స్తోత్రం. ఈ లోకము, దాని ఆశలు, దాని వైభవం, దాని ఆడంబరం అన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. స్త్రీలు ముఖ్యంగా దైవభక్తి గల స్త్రీల వల్ల, పరిశుద్ధమైన స్త్రీల వల్ల, భర్తకు లోబడేవారు, వాక్యానికి విధేయులై, మారు మనసు లేని భర్తలు, త్రాగుబోతులు, జూదగాళ్ళు, పేకాట, గుర్రప్పందం, స్త్రీలోళ్ళు, పరస్త్రీ, అక్రమ సంబంధాలు కలిగిన భర్తలు కఠోరులైనా కానీ వారు వాక్యం లేకుండా నేను పవిత్రమైన ప్రవర్తన చేత వారిని రాబట్టబడవచ్చునని వాక్యం సెలవిస్తుంది. అంతవరకు మేము అసమర్థులమే, అంతవరకు మేము అసంపూర్ణత గలవారమే. మేము పరిపూర్ణత నుండి పరిపూర్ణతలోకి, బలం నుండి అధిక బలంలోకి, ఘనత నుండి అధిక ఘనతలోకి, నాయన భక్తి నుండి అధిక భక్తిలోకి మేము ప్రవేశించాలి. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను రక్షణ మార్గంలో నడిపించే గొప్ప బాధ్యత. పిల్లలందరినీ దైవభక్తి అనే పట్టాల మీద నిలపడం అది గొప్ప బాధ్యత. వారిని ఆస్తికర్తలుగా చేయడం, వారికి మంచి బంగారు భవిష్యత్తులు ఇవ్వడం ఇది మా కర్తవ్యమై ఉన్నది. సోమరిగా, స్వార్థపరంగా తండ్రి లోకాడంబరంలో కొట్టుకొని పోయి తిక్కు దశ లేకుండా పిల్లల్ని ఈ లోకంలో అనాథులుగా వదిలిపోవడం దేవుని చిత్తం కాదు అని గ్రహించే బుద్ధిమంతులైన స్త్రీలను మీరు సిద్ధపాటు చేయండి ప్రభువా. నైనా వారికి కుటుంబాలను ఇచ్చినావు తండ్రి, వారి దాని గురించి ప్రార్థన చేయాలి. అనుకోగలిగిన స్త్రీలు కావాలంటున్నావు తండ్రి. మరి తండ్రి వాక్యంలో మేము చూస్తున్నాం, సియోను కుమార్తెలు మెడచాచి గర్విష్ఠురాళ్ళై హోరచూపు చూస్తానండి, గజ్జలు గల్లు గల్లు అనేటట్టు నడుస్తారంట, వయ్యారంగా నడుస్తారంట. అట్టి వారిని బోడితలగా ఏమి లేని దానిగా తీర్చిదిద్దుతానని, వారిని నేను శిక్షిస్తానని వాక్యము యెషయా 3వ అధ్యాయంలో చివరి భాగంలో మేము చూస్తున్నాం. అలాంటి ప్రవర్తన ఉంటే తొలగించండి నాయన. అందము మోసకరం, అవును తండ్రి, పాపాన్ని ఆకర్షిస్తుంది. పాపం చేయడానికి అందమే కారణము. ఆకర్షణ శక్తి తట్టుకోలేకుండా భర్త బతికి ఉండగానే పరపురుషుని వ్యామోహంలో పడిపోతారు. పరపురుషులు తండ్రి అట్టి స్త్రీలు ఆశిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది ప్రభా ఇదంతా? దేవుడు సమృద్ధిగా ఇచ్చిన ఆహారం తిని సంతోషించి వాక్యానికి లోబడి భయభక్తులతో భర్తకు లోబడి పిల్లలను ప్రేమించి చక్కగా వారి కుటుంబాలు కట్టుకోవడానికి ఉన్న మంచి మనసు తగ్గింపు స్త్రీలందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. హల్లెలూయా. అయితే ఇది ఒక శీర్షిక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆత్మీయ సౌందర్యం అనే శీర్షిక. స్త్రీ మరి ఆత్మీయ సౌందర్యం అంటే నీకు సబ్ హెడింగ్స్ ఉంటాయి. 1, 2 అనే నంబరింగ్ వేస్తూ యూట్యూబ్లో పెడతాము. మరి మీకు ఏదైనా పాయింట్స్ ఉంటే చెప్పండి, లేకుంటే మరి అమ్మ ఈ టాపిక్ మీద ఇదే దాని మీద మీరు ఈ అంశం కూడా మాట్లాడాను మీకు సలహా ఇవ్వచ్చు, నేను మాట్లాడతాను. ప్రార్థన చేసి వాక్యాన్ని వెతికి మీ వద్దకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు మార్గరెట్.